నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో విషాదం బాధాకరం మృతుల కుటుంబాలకు నష్టపరిహారం 25 లక్షలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సంఘటనపై పూర్తి విచారణ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటాం వెల్లడించిన మంత్రుల బృందం తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి బుద్ధి రాలేదు శవ రాజకీయాలు చేస్తున్నాడు మండిపడ్డ కూటమి నాయకులు భక్తుల రద్దీని అంచనా వేయటంలో టీటీడీ పూర్తిగా వైఫల్యం చెందింది శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం అడిగితే ఏకంగా 6 మంది భక్తులను శాశ్వతంగా వైకుంఠానికే పంపించేస్తారా ఆవేదన వ్యక్తం చేసిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి వార్తల్లోని వివరాలు వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్లు ఇచ్చే కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వారికి భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రుల బృందం రావటం జరిగిందని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారికి తెలియగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులతో కలెక్టర్ గారితో ఎస్పీ గారితో కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఎవరికైతే ఇబ్బంది కలిగిందో 40 మందికి వాళ్ళకి కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పి రుయా ఆసుపత్రికి అలాగే సిమ్స్ ఆసుపత్రికి కూడా చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందిస్తా ఉన్నాం. ఏదైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఎందుకంటే పోయిన ప్రాణం ఎట్టి పట్టించడం ఎవరు తీసుకురాలేదు అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి కుటుంబానికి ఎలాంటి లోటు ఉండకూడదన్న లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటన జరిగింది. ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. చనిపోయినటువంటి వాళ్ళు పోస్ట్ మార్టం పూర్తి కాగానే ఆ యొక్క శవాలు వాళ్ళ యొక్క బాడీస్ అన్ని కూడా అంబులెన్సుల్లో ఒక అధికారిని ఇచ్చి ప్రత్యేకమైన వాహనాల్లో వాళ్ళ ప్రాంతాలకు పంపడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా 1-2 జిల్లాల నుంచి విశాఖపట్నం అనకాపల్లి ఆ ప్రాంతాల నుంచి ఉన్నారు కాబట్టి ఆ జిల్లా కలెక్టర్లకు కూడా రెవెన్యూ మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అక్కడ కూడా ఉండి ఈ కుటుంబాలకి మరి అన్ని విధాలుగా తోడుగా ఉండాలని చెప్పి అక్కడ మా శాసనసభ్యులకి మంత్రులకి అందరికి కూడా ఇప్పటికే ఆదేశాలు పంపడం జరిగింది. ఈ సమస్య ఎలా వచ్చింది ఏంది అనేటువంటి దాని మీద సమన్వయ లోపమా లేకుంటే ఏదైనా తొందరపాటు చర్య జరిగిందా అనేది విచారణ నివేదిక రాగానే దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ఇవాళ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయం తెలియటం వెంటనే హుటాహుటిని ఇక్కడ ఉన్న ఎస్పీ గారితో అదే విధంగా కలెక్టర్ గారితో కూడా ఏం జరిగిందని చెప్పి ఆరా తీసి ఇమీడియట్ గా టీటీడీ ఈవో అధికారులు అందరితో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇమీడియట్ గా అక్కడ ఏం జరిగింది అన్న సంగతి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఫర్దర్ గా జరగకుండా ఇటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ గాయపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఈ రోజు చాలా మంది గాయపడిన వాళ్ళు కూడా ఇంట్లోకి డిశ్చార్జ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఉంది. ఇంకొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం కానీ కంపల్సరీగా కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా ఈ రోజు కాంపెన్సేషన్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఈ రోజు బాధ్యత తీసుకుని వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వడమే కాదు వాళ్ళని ఎంత గౌరవంగా ఇక్కడ నుంచి మళ్ళా ఆ ప్రాంతాలకి పంపించి ఆ దహన సంస్కారాలు జరిగే కార్యక్రమం వరకు కూడా చూసుకోమని ఈ రోజు గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇందాక మీరు అన్నారు కొన్న సమన్వయ లోపమా లేకపోతే ఏదైనా పోలీస్ వైఫల్యమా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమా ఏది అన్నది చాలా క్లియర్ గా సీసీ కెమెరాస్ ప్రతి చోట ఉన్నాయి. మీకు తెలుసు ప్రతి చోట ఉన్న సీసీ కెమెరాలో ఏం జరిగింది అన్నది కూడా మేము అధ్యయనం చేసుకుంటాం. ప్రతి ఒక్కటి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక అన్నది ఎస్పీ గారు కలెక్టర్ గారు కలిపి ఈ రోజు ముఖ్యమంత్రి గారికి మాకు కూడా అందజేస్తున్నారు. బాధ్యులు ఎవరైనా కూడా బాధ్యతారహితంగా పనిచేస్తే వాళ్ళ మీద ఇట్టి పరిస్థితులను కూడా చర్యలు ఉంటాయి. కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి. అందులో కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఫర్దర్ గా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. తిరుపతి పద్మావతి మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీటీడీ ఈవో శ్యామలారావు పరామర్శించారు. పద్మావతి మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీటీడీ ఈవో శ్యామలారావు పరామర్శించారు. క్షతగాత్రుల పరిస్థితిపై వైద్యుల బృందంతో ఈవో ఆరా తీశారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ ఘటనలో 6 మృతి చెందారని తెలిపారు. 41 మంది గాయపడ్డారని ఘటనకు కారణం ఏంటనేది విచారిస్తున్నామన్నారు.
భక్తుల ఆరోగ్యం పరిస్థితిని వివరించిన స్విమ్స్ సూపరింటెండెంట్ రవికుమార్ అందరికీ చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ముగ్గురు మాత్రం మరో 2-3 రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉండాల్సి ఉంటుందని అన్నారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. పూర్తి వివరాలు విచారణలో తెలియాల్సి ఉంది. దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనలో 5 చనిపోయారు. 41 మంది రూయా హాస్పిటల్లో, స్విమ్స్ హాస్పిటల్లో ఇంజరీస్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళలో ఇప్పటికే 20 మంది దాకా వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళ పరిస్థితి గురించి సూపరింటెండెంట్ గారు చెప్తారు. దాన్ని గేటుని తెరిచి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది ప్రిలిమినరీగా. ఇవన్నీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. ఇంజ్యూర్డ్ అయిన పిల్గ్రిమ్స్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు ఈరోజు. ఇక్కడ ఉన్న వాళ్ళలో సీరియస్గా ఎవరు లేదు. తక్కిన వాళ్ళందరికీ కూడా ఇద్దరికి ఈ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ స్టాంపీడ్లో ఒత్తుకొని పోవటం వల్ల మసిల్స్కి వాటికి నొప్పులు పుట్టడం తప్పితే వేరే సీరియస్ ఇంజరీస్ లేవు. చాలామందిని సాయంత్రం దాకా డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక 2-3 మాత్రము ఇంకొక 2-3 రోజులు అబ్జర్వేషన్లో ఉండవలసి ఉంటుంది. తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్విమ్స్ రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీటీడీ చైర్మన్ పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్విమ్స్ రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీటీడీ చైర్మన్ పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. తొక్కిసలాట ఘటన జరిగిన బారేగిపట్టణ ప్రాంతాన్ని టీటీడీ చైర్మన్ పరిశీలించారు. రుయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు అందుతున్న వైద్య చికిత్సపై ఎప్పటికప్పుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆరా తీస్తున్నారు. కొంత అడ్మినిస్ట్రేషన్ వల్ల ఇది జరిగిందనే అనుమానం ఉంది. ఒక సెంటర్లో మాత్రం అక్కడ ఉన్నటువంటి డిఎస్పి గేట్ తెరవటం, ఇమ్మీడియట్ గా అందరూ తోసుకొని రావటం వల్ల ఈ తొక్కిసలాటలు జరిగింది. అందులో 6 మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఒక్క బాడీ మాత్రం ఐడెంటిఫై అయింది. మిగిలిన వాళ్ళు ఇంకా ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రేపు ముఖ్యమంత్రి గారు 11:45కి తిరుపతి వస్తున్నారు. క్షతగాత్రుల్ని పరామర్శించాలని ఆయన ఇప్పుడే చెప్పారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా స్పందించారు. చాలా దురదృష్టకరం అని చెప్పడం జరిగింది. ఇది ఫ్యూచర్లో ఇది ఒక లెసన్ గా భావించి అందరూ సమిష్టిగా ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అదేవిధంగా ఎస్గ్రేషియా కూడా రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తా ఉన్నారు. ఇక అక్కడ పరిస్థితి ఎలా ఉందో కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటున్నారు. సో ఇది పునరావృతం కాకుండా చూడమని చెప్పి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పటికీ ఇంతకన్నా మనం చెప్పాల్సిందేం లేదు. చాలా దురదృష్టకరం. రేపులే ఎల్లుండి పండగ ఉంది. సో ముందర రోజు జరగటం చాలా బాధేస్తుంది. ఇలాంటివి జరగకుండా ఉండాల్సింది, కానీ దురదృష్టవశాత్తు ఇది జరిగింది. దాన్ని మనం ఏం చేయలేం. దైవ నిర్ణయం. మనం ఖండించటం తప్ప, వాళ్ళకి ఏదైనా సాయం చేయటం తప్ప మనం చేయాల్సింది ఏమీ లేదు. ఫ్యూచర్లో ఇవన్నీ కూడా జరగకుండా పక్కాగా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్లు ఇచ్చే కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన మృతుల కుటుంబాలను టీటీడీ బోర్డు మెంబర్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి పరామర్శించారు. భక్తులందరికీ క్షమాపణ కోరుకుంటున్నాం.
నిన్న జరిగినటువంటి ఈ దురదృష్టకర సంఘటన చాలా బాధ వేసింది. భక్తులకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు మేము ఉన్నాం. టీటీడీ అంటేనే ఒక నమ్మకం. తిరుమల తిరుపతి దేవస్థానాలు దాదాపు 91 కౌంటర్లు ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశి దర్శనం కోసం మేము పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి సంఘటనలో బైరాయపట్టడి కానీ, శ్రీనివాసం కానీ, జీవకోన కానీ, శ్రీదేవి కాంప్లెక్స్ కానీ, విష్ణు నివాసంలో అక్కడి నుండి కొందరు అధికారుల వైఫల్య కారణంగా ఈ సంఘటన జరిగింది. నివేదిక రాత్రి ముఖ్యమంత్రి గారు పూర్తి నివేదిక ఇవ్వమని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఇంకొక గంట సేపట్లో ఇక్కడికి వస్తున్నారు. మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా ఇంకొక అరగంటలో ఇంజూరీ అయినటువంటి ఇప్పటికీ దాదాపు లోపల హాస్పిటల్లో 30 మంది అడ్మిషన్లో ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ కోలుకున్నారు. కాబట్టి వారి కుటుంబ సభ్యులతో కూడా మేము మాట్లాడి రావడం జరిగింది. డాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారు మిగతా టీం అన్నీ వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు ఎటువంటి లోటు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానాలు నిన్నే ఆదేశించడం జరిగింది. మా మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా వారికి మెరుగైన వైద్య సేవలు మేము అందిస్తున్నాం. అందరూ కోలుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ నేను శ్రీవారి భక్తుల్ని మరోసారి జరిగినటువంటి సంఘటన పట్ల మమ్మల్ని క్షమించండి అని చెప్పి, ఎందుకంటే ఆ మాట తప్ప ఇంక మేమేమి చెప్పే పరిస్థితి లేదు. వచ్చినటువంటి గాయపడినటువంటి వాళ్ళందరూ అసలు వెళ్తానే మాకు దర్శనం అవుతుందా లేదని అడుగుతున్నారు. దాన్ని బట్టి వాళ్ళ భక్తి, వెంకటేశ్వర స్వామి పట్ల వాళ్ళకున్నటువంటి భక్తి, మేము అక్కడ ఉన్నటువంటి మామూలుగా ఎక్కడైనా సరే గొడవ పడతారు. కానీ లోపల పోతే ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలంతా అన్న మాకు దర్శనం చేపిస్తారని అడుగుతున్నారు. అసలు అంత స్వామివారి మీద భక్తితో కొందరైతే కొన్ని వందల కిలోమీటర్లు నడిచొచ్చామేమని చెప్తున్నారు. ఈ దురదృష్టకర సంఘటన నన్ను చాలా కలిసివేసింది. అసలు తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలోనే ఒక చీకటి రోజుగా మిగిలిపోతుంది. ఇది భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా భక్తులకి మేము హామీ ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది పునరావృతం కాకుండా మేము చూసుకుంటాం. కానీ వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి మీ ద్వారా శ్రీవారి భక్తులందరికీ, ఎందుకంటే విదేశాల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి మాకు, శ్రీవారి భక్తుల పరిస్థితి ఏమి, మీరు ఏం చేస్తున్నారని. కాబట్టి మేము రాత్రి నుంచి మానిటర్ చేస్తున్నాం. ఈరోజు రాత్రి ఉదయం 3 వరకు ఇక్కడే ఉన్నాను. వెళ్ళి మొత్తం అన్ని మానిటర్ చేసుకునేసి ఇప్పుడు వస్తే డాక్టర్లతో మాట్లాడితే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల మంజూరు కేంద్రాల వద్ద తోపులాటలో 6 మంది భక్తుల మృతి చాలా బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు ఆ శ్రీనివాసుడే మనోధైర్యాన్ని కల్పించాలని, మృతుల కుటుంబాలకు టీటీడీ ఆర్థిక సహాయం చేసి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి కేంద్రాల్లో మీరు చూసినట్లయితే కనీస మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు. కానీ అంచనా వేయడంలో లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా వచ్చేస్తారని చెప్పి అంచనా వేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. అందుకే ఇది జరిగింది. అదే కాకుండా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, నిన్నటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో భాగంగా 3 రోజులు అక్కడ ఉన్నారండి. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో నిమగ్నమై సీఎం గారికి బందోబస్తు కోసం ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా 3 రోజులు అక్కడ శ్రమించింది. వాళ్ళు నిన్న మధ్యాహ్నం తిరిగి తిరుపతికి వచ్చిన వెంటనే మళ్ళా వాళ్ళని తిరుపతిలో ఈ 9 సెంటర్లలో 90 కౌంటర్లలో డ్యూటీలు వేసేసాం వెళ్ళండి అంటే వాళ్ళు ఏ విధంగా, పోలీసులు కూడా వాళ్ళు కూడా మనుషులే కదండి, వాళ్ళు కూడా శరీరం సహకరించాలి కదండి. వాళ్ళు నిస్సహాయ స్థితిలో అయిపోయి ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఉన్నతాధికారులు మాత్రం అంతా మానిటరింగ్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు తప్పించుకునేశారు. ఈరోజు కొండపైన
ఎక్కువ మంది సిబ్బందిని పైకి పంపించేశారు. ఆల్రెడీ కొండపైన టీటీడీ ఉంది, విజిలెన్స్ ఉంది, పోలీస్ ఉంది, ఆక్టోపస్ ఉంది, అన్ని కేంద్ర బలగాలన్నీ ఉన్నాయి. మరి బలమైనటువంటి ఎక్కువ బలగాల్ని ఇక్కడ మీరు తిరుపతిలో మోహరించింటే ఈ ప్రమాదం జరిగి ఉండేదానికి ఆస్కారమే లేదు. నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి శ్రీవారి భక్తులు ఎవ్వరు కూడా తొందరపడద్దండి. ఈ సంఘటన చాలా బాధాకరం, హృదయ విదారకం, ఎప్పుడూ జరగలేదండి. ఇది నిజంగా దీనికి బాధ్యులైన వారిపైన శాఖాపరమైనటువంటి చర్యలు కఠినంగా తీసుకోవాలని చెప్పి నేను ఒక శ్రీవారి భక్తుడిగా డిమాండ్ చేస్తున్నా. ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ఎవరైతే క్షతగాత్రులయ్యారో వాళ్ళకి సంపూర్ణ వైద్యం అందించి కోలుకునేలా చర్యలు చేపట్టాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు ఏకాదశి, ద్వాదశి ఈ 2 రోజులకి ఖచ్చితంగా భక్తులు పోటెత్తుతారని తెలుసండి. మీరు 10 రోజులు పెట్టినా 20 రోజులు పెట్టినా ప్రజలకు ఒకే మైండ్ సెట్, ఏకాదశి ద్వాదశి రోజు మనం దర్శనం చేసుకోవాలనేది. కాబట్టి మీరు నడిచి వెళ్లే భక్తులకి కానీ శ్రీవారి మెట్టు అలిపిరి మార్గంలో కానీ టోకన్లు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఇప్పుడు ఈ సంఘటనకంతా ఎవరిని బాధ్యులు చేస్తారు? నేను ఒకటే శ్రీవారి భక్తులుగా డిమాండ్ చేస్తున్నా, హైదరాబాద్లో ఒక థియేటర్లో ఒక సంఘటన జరిగితే వాళ్ళందరినీ కూడా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. మరి ఈరోజు 6 మంది చనిపోయారు. అమాయక శ్రీవారి భక్తులకు కుటుంబాలకి ఎవరు భరోసా ఇస్తారు? ఎవరి మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పని ఈరోజు కోట్లాది మంది హిందువులు భక్తులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. మమ్మల్ని అంతా కూడా అడుగుతున్నారు, ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారని చెప్పి. నేను ఒకటే చెప్తున్నా, రాజకీయాలతో పని లేదు, రాజకీయాలు అవసరం లేదు. శ్రీవారి భక్తుడిగా, స్థానికుడిగా వెంకటేశ్వర స్వామి భక్తులు చనిపోయిన దానికి నా ప్రగాఢ సానుభూతిని, వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పని వారికి సపర్యలు అన్నీ కూడా టీటీడీ చేసే వరకు నేను ప్రశ్నిస్తూనే ఉంటాను. నేరుగా కలిసి వాళ్ళని నిలదీస్తానని చెప్పి కూడా హెచ్చరిస్తున్నానండి. అస్వస్థకు గురైన మహిళని చికిత్సకు తరలించేందుకు గేట్ ఓపెన్ చేయడంతో వైకుంఠ ద్వారదర్శనం టోకెన్ల కోసం గేట్ ఓపెన్ చేశారనుకుని ఒక్కసారిగా అందరూ నెట్టుకు రావడంతో విషాదం చోటు చేసుకుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఏకాదశి పర్వదినాన లక్షలాది మంది భక్తులు మరి యొక్క తిరుపతికి వస్తారనే ఆలోచనతో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి సమయాన్ని కేటాయించే విధంగా ఏదైతే స్టాటిక్ దర్శనాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి 10, 11, 12 3 తేదీల్లో కూడా ఇస్తామనే ప్రకటన ఏదైతే టీటీడీ నుంచి రావడం జరిగిందో దానికి ఒక రోజు ముందుగానే అటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర నుంచి పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో మరి అక్కడ అనుకున్నటువంటి విధంగా మరి ఒక ఆమెకు అస్వస్థతకు గురవడంతో ఆవిడ్ని ఆసుపత్రికి పంపించాలనేటువంటి ఆలోచనతో మరి గేటు కొద్దిగా ఓపెన్ చేయడంతో ఆ యొక్క టికెట్ల కోసం ఓపెన్ చేశారనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున అందరూ ఒక్కసారిగా దూసుకురావడంతో ఈ సంఘటన జరగడం చాలా చాలా దురదృష్టకరం. మరి ఇందులో 48 మందికి గాయాలు అవ్వడం, అదేవిధంగా 6 చనిపోవడం చాలా దురదృష్టకరం. వెంటనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి ఇమ్మీడియట్లీ మంత్రులు ఆ తిరుపతికి వెళ్లి దగ్గరుండి ఆ క్షతగాత్రులు ఎవరైతే గాయాలు ఉన్నారో వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం, ఎంత ఖర్చు అయినా కూడా వాళ్ళకి దగ్గరుండే వైద్యం అందించేటువంటి విధానం, అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఆ పోస్ట్ మార్టం కానీ, అదేవిధంగా వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మరి ధైర్యం చెప్పి ఆ చనిపోయినటువంటి వ్యక్తి మరి ఆ యొక్క కుటుంబానికి చేరేంత వరకు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేయమని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం ఈరోజు మంత్రులు కూడా వచ్చి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఏదైతే ఆ భద్రతా లోపాల్లోనా లేకపోతే అనుకోని విధంగా సంఘటన జరిగిందా లేదా ఇతరత్రా ఏదైనా మరి ఉందా అనే విషయాన్ని ఖచ్చితంగా దర్యాప్తు చేసి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఏ రకంగా తీసుకోవాలనేది అక్కడ ఉన్నటువంటి సంఘటనలో ఉన్నటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి, అదేవిధంగా సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మధ్యాహ్నం వచ్చి ఆ క్షతగాత్రులు ఎవరైతే గాయాలు పాలినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించిన తర్వాత మరి టీటీడీ తోటి అదేవిధంగా అధికారులతో కూడా రివ్యూ చేస్తారు. కాబట్టి ఆ రివ్యూ ద్వారా తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు. తిరుపతి తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా మంత్రి సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు. 40 మందికి పైగా గాయపడడం దిగ్భ్రాంతిని కలిగించింది. చాలా విచారకర సంఘటన. అయితే ప్రభుత్వం వెంటనే స్పందించి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, అదేవిధంగా
దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకి అండగా నిలవాలని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా మంత్రుల బృందం కూడా తిరుపతి చేరుకునింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా కాసేపట్లో రాబోతున్నారు. మృతి చెందిన కుటుంబాలకి ఎక్స్గ్రేషియాగా 25 లక్షలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ఈ దుర్ఘటనకి కారణాలు ఏంటి అని నివేదిక కూడా కోరడం జరిగింది. ఆ నివేదిక అనుగుణంగా ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటారు. ఏదైనప్పటికీ ఈ ప్రభుత్వం ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి వైద్య సేవలు అందించడంలో పూర్తిగా వైద్య సేవలు అందిస్తుంది. అదేవిధంగా మృతి చెందిన కుటుంబాలకు కూడా అండగా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ప్రభుత్వం మృతి చెందిన వారికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అయితే గాయపడిన వారికి కూడా ఇప్పుడు సమీక్ష నిర్వహిస్తారు కాబట్టి దాంట్లో కూడా నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటారు. గాయపడిన కుటుంబాలకి ఖచ్చితంగా ప్రభుత్వం అండగా నిలుస్తుంది. అయితే నేను ఇప్పుడు వస్తుంటే నాకు తెలిసిన వారు గుబ్బా చారిటీస్ అనే తిరుమలలో ఉంటున్న వారు దీనికి స్పందించి మృతి చెందిన కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఎక్స్గ్రేషియా, అదేవిధంగా గాయపడిన వారికి కూడా ₹25 ప్రకటించి ఏదో చారిటీ సంస్థ గుబ్బా చారిటీస్ అని చెప్పడం జరిగింది. అది కూడా కలెక్టర్ ద్వారా వారికి చేరవేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు దాని మీద నేను స్పందించలేను. మేము ప్రత్యేకంగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఈ గాయపడిన కుటుంబాలకి అండగా నిలబడ్డం, మృతి చెందిన కుటుంబాలకి భరోసాని ఇచ్చే ప్రయత్నంగా నేను ఇక్కడ ఉన్నాను. అయితే ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే నివేదిక ఇచ్చారు కాబట్టి సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి దాంట్లో కారణాలు ఏంటని తెలిసింది కాబట్టి ప్రభుత్వం దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది. ఏదైనప్పటికీ కూడా ఇది వైఫల్యం జరిగింది. ఎవరి వైఫల్యం కారణంగా ఇది జరిగింది అని నేను చెప్పలేను. కానీ నష్టమైతే కుటుంబ సభ్యులను కోల్పోయారు, అనేక మంది గాయపడ్డారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎక్కడ వైఫల్యం జరిగింది, ఏంటి, దాన్ని ఏ రకంగా సర్వే చేసుకోవాలి, భవిష్యత్తులో ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా సమీక్షలో నిర్ణయం తీసుకుంటాం. మంచి వైద్య సేవలు అందిస్తున్నాం. అదే మీరు చెప్పినట్టుగా అటువంటి సీరియస్ కేసులు లేవు, స్టేబుల్గానే ఉన్నాయంటున్నారు. ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళడం జరుగుతుంది. దాంట్లతో నిరంతరం సంప్రదిస్తూ ఉన్నాం. ప్రాణాపాయం ఉన్న పేషెంట్లు ఎవరు అక్కడ లేరు. అయినప్పటికీ కూడా అన్ని విధాలుగా నేను కావాల్సిన ఎక్స్రేలు కానీ స్కానింగ్లు కానీ అన్నీ చూస్తున్నాం. మీరు అన్నట్టుగా ఎక్కడైనా ఫ్రాక్చర్లు ఉంటే వాటికి కూడా సరైన దానికి అనుగుణంగా వైద్య సేవలను అందిస్తాం. ఈ 3 రోజుల్లో ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు? పటిష్టమైన చర్యలు కొండపైన కానీ కింద కానీ? అది టీటీడీ సంప్రదించాలి. నేను చెప్తున్నాను కదా, నాకు తెలియని విషయం మీద వ్యాఖ్యానించడం సరైనది కాదు. ఇప్పుడు సమీక్షలో అన్ని విషయాలు బయటకు వస్తాయి. దానికి అనుగుణంగా టీటీడీ యాజమాన్యం దానికి నిర్ణయం తీసుకుంటుంది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నాడని, రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని కూటమి నాయకులు మండిపడ్డారు. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దేవుడు కళ్ళు తెరిచారు, ఆ మాటల వల్లే దేవుడు కళ్ళు తెరిచారు అంట. దేవుడు కళ్ళు తెరిచారు కరుణాకర్ రెడ్డి గారు, కళ్ళు తెరిచారు కాబట్టి ప్రతిపక్ష స్థానం కూడా రాలేదు మీకు. అంటే రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నాం, నిన్నటి నుంచి రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నాం. మీరు దీన్ని కూడా శవ రాజకీయాలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. దేవుడు కళ్ళు తెరిచారు అండి, భగవంతుడు కళ్ళు తెరిచారు కాబట్టి మీరు 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. ఇంకా మీకు బుద్ధి రాకపోతే ఎలా అని అడుగుతున్నాం. జరిగిన సంఘటనకు ఒక పక్క మొత్తం శ్రీవారి భక్తులందరూ బాధపడుతూ ఉంటే దీన్ని రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని వాడుకుంటున్నారు మీరు. ఇది మంచిది కాదు. ఇప్పుడు మేము లోపల వెళ్ళి అన్ని బాధ్యతలతో మాట్లాడిస్తే వాళ్ళందరూ చెప్తున్నారు మాకు మెరుగైన వైద్య సేవలు అందించారు. కానీ ఆ భగవంతుడు నిన్న ఆ దురదృష్ట సంఘటనలో మేము బాధపడుతున్నాం, మేము అందరూ చింతిస్తున్నాం. నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో దాని మీద విచారణకి సీఎం గారు ఆదేశించారు. దీంట్లో నిర్లక్ష్యంగా వివరించిన ఎవరిని మేము స్పేర్ చేసే ప్రసక్తే లేదు. ఇది మంచిది కాదు. ఈరోజు అందరూ ఆందోళన ఆవేదన చెంది ఒక పక్క 5 మంది 6 మంది చనిపోయి మిగతా దాదాపు 40 మంది ఈరోజు కోలుకున్నారు. అందరూ ఎటువంటి ప్రమాదం లేదు. ఈ టైంలో దీన్ని మీరు రాజకీయాలు చేస్తూ రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదని చెప్పి భావిస్తున్నారు. తిరుపతిలో శ్రీవారి కరుణాకర్ రెడ్డి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు దీన్ని కూడా శవ రాజకీయాలు చేస్తున్నాడు. ఇది దేశవ్యాప్తంగా చింతిస్తున్నారు. స్వయాన ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు వీళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మంత్రులందరూ కూడా రావడం జరిగింది, పరామర్శించడం జరిగింది. దురదృష్టవశాత్తు జరిగింది. ఈ దురదృష్టవశాత్తుని
చింతించకుండా నేను శవరాజకీయం చేస్తున్నాడు కరుణాకర్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డి గారు, నీకు ఇది తగదు, నీకు ఇంకా బుద్ధి రాలేదు. నీకు భగవంతుడు తిరుపతిలో ప్రతిపక్ష స్థానం 11 స్థానాలకు పరిమితమైంది. మీ పార్టీకి ప్రతిపక్ష స్థానం కూడా రాలేదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు. అటువంటిది మీరు విమర్శించడం తగదు అనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి జరిగిన సందర్భంలో రాజకీయ లబ్ధి కోసం కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్న తీరుని తీవ్రంగా కూడా గర్హిస్తా ఉన్నాం. ఈ రోజు మాట్లాడకూడదు రాజకీయాలు అనుకున్నా కూడా మీరు మాట్లాడుతా ఉండే దీన్ని ఈ రోజు ఏ విధంగా శ్రీవారి ఖజానాలో మీ కుమారుని ఎమ్మెల్యే చేసుకునేదానికి కోట్లాది రూపాయలు దోచిపెట్టి సిగ్గు లేకుండా ఈ రోజు మాట్లాడుతూ శవరాజకీయాలు చేస్తున్న కరుణాకర్ రెడ్డి, దేవుని సన్నిధిలో దీని నుంచి తప్పించుకోలేరు. మీరు ఈ రోజు జరిగిన సంఘటనకు అందరూ కూడా బాధపడతా ఉంటే ఈ రోజు రాజకీయ లబ్ధి కోసం శవరాజకీయాలు మాట్లాడతావా నువ్వు అని ఈ సందర్భంగా కూడా స్వామివారి దృష్టిలో మీరు చేసిన అగత్యాలు ఏవైతే చేశారో ముఖ్యమంత్రి గాని మీరు గాని స్వామివారి దృష్టి నుంచి తప్పించుకోలేరు. ఖచ్చితంగా కూడా మీకు రాబోయే రోజుల్లో ఇలాంటి దీనికి పాల్పడుతున్న నీచ రాజకీయాలకు పాల్పడుతున్న నీకు తగిన విధంగా స్వామివారు గుణపాఠం చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గోవింద నామస్మరణతో మారుమోగాల్సిన పవిత్ర పుణ్యక్షేత్రం మరణ ఘోషతో విలపించడం చాలా బాధాకరమని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. వైకుంఠ ఏకాదశి టోకెన్ల పంపిణీలో జరిగిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలతో పాటు క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. గురువారం ఆయన తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారికి తక్షణ ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం రుయా మార్చిరి వద్ద మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 50,000 రూపాయల సాయాన్ని అందజేశారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు జారీ చేసే టోకన్ల విషయంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక దురదృష్టకరమైన సంఘటన జరగడము, విషాదకరమైన సంఘటన జరగడము ఎంతో కలిచివేసింది. ఈ సంఘటన ద్వారా చనిపోయిన శ్రీవారి భక్తుల ఆత్మకు శాంతి చేకూర్చాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ స్వామివారి మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంఘటన ద్వారా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ జరిగిన సంఘటనకు పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యము, పాలక మండలి, ప్రభుత్వము బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి పర్వదినము వివిధ ప్రాంతాల నుండి ఎక్కువ మోతాదులో భక్తులు రావడము ఈరోజు కొత్త కాదు. టీటీడీ పాలక మండలి కేవలము విఐపీల సేవలు చేయడం కోసము, అధికార పార్టీ నాయకులకు వాళ్ళకు కావలసిన వాళ్ళకి సేవలు చేయడం కోసము ఇక్కడ చేస్తున్నారు తప్ప టీటీడీ విషయంలో సామాన్య భక్తులకు కావలసిన ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైంది. అదేవిధంగా క్యూ లైన్ల దగ్గర కావలసిన బందోబస్తు ఏర్పాటు చేయడంలో పోలీసు వ్యవస్థ కూడా విఫలమైంది. దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా టీటీడీ పాలక మండలి పూర్తిగా వెంటనే దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే ఇది రాజకీయ వ్యవస్థ కాదు, వ్యాపార వ్యవస్థ కాదు. స్వామివారికి భక్తులకు సేవ చేయాలనే దృక్పథంతో పాలక మండలి ఉండాలి తప్ప ఎక్కడెక్కడో దేశంలో బొంబాయిలో కొంతమంది, బెంగళూరులో కొంతమంది, ఢిల్లీలో కొంతమంది కూర్చొని ఇక్కడ దర్శనాలకి, వ్యాపారాలకి, వాళ్ళ సొంత ప్రలోభాలకి చేసుకోవడానికి టీటీడీ పాలక మండలిని ఉపయోగించుకోవడం దురదృష్టకరము. టీటీడీ వ్యవస్థలో పూర్తిగా ప్రక్షాళన రావాలి. ఖచ్చితంగా స్వామివారి భక్తులకు సేవ చేస్తామని చెప్పి డిక్లరేషన్ తీసుకున్న వాళ్ళనే, డిక్లరేషన్ ఇచ్చే వాళ్ళనే టీటీడీ పాలక మండలిలో తీసుకొని భక్తులకు సేవ చేయడం కోసం శ్రద్ధ వహిస్తే ఈరోజు ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగి ఉండేవి కావు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేలుకోవాలి. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అంటే రాజకీయ కోణము, వ్యాపార కోణం కాకుండా స్వామివారి భక్తుల కోణంలో, స్వామివారి పవిత్రత కోణంలో చూడాల్సిన అవసరం ఉంది, ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం పోలీసు అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగానే తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు జారీ చేసే కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగి 6 భక్తులు దుర్మరణం చెందారని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షలు, గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 5 లక్షల వంతున పరిహారం చెల్లించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. వైకుంఠ ద్వారదర్శనం టోకెన్ల కోసం వచ్చి తిరుపతి నగర బైరాగి పట్టణంలో పద్మావతి పార్క్ వద్ద భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి భౌతిక కాయాలను రుయా ఆసుపత్రి శవాగారంలో పరామర్శించి నివాళులర్పించారు. ఇవాళ ఎంతో పవిత్రమైన హృదయంతో దేవుని దర్శించుకోవాలని చెప్పి ఎన్నో ఏళ్లుగా వాళ్ళందరూ కూడా ఎదురు చూసిన భక్తులు ఒక రకంగా చెప్పాలంటే 2 రోజులు ముందుగానే ఇక్కడికి రావడం, వారందరూ కూడా ఎక్కడికక్కడ వారి కూపన్స్ ఇస్తారనే పేరుతో వారు ఎదురు చూడడం, ఆ తర్వాత అక్కడ ముఖ్యంగా బైరాగి పట్టణ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరగడం. ఇప్పటి వరకు 6 మంది మరణించారు. ఇప్పుడే మేము మార్చురీకి వెళ్ళి అక్కడ రూయా హాస్పిటల్లో వాళ్ళ శవాలు కూడా చూసి రావడం జరిగింది. ఆ మృతదేహాలు సందర్శించిన తర్వాత అక్కడే ఎవరైతే వారి విక్టిమ్స్ వారి బంధువులు ఉన్నారో వారిని కూడా కలిసి వారి వివరాలు తెలుసుకొని వారిని ఓదార్చడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ హాస్పిటల్లో కూడా స్విమ్స్ హాస్పిటల్లో ఎవరైతే ఇక్కడ వారు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. ఇక్కడ వైద్యులు అందరూ కూడా మంచిగానే వారికి ఇక్కడ వైద్యం అందిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఏది ఏమైనా సరే ఇది చాలా చాలా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉన్న సంఘటన. ఈ దురదృష్టకరమైన సంఘటన జరగకుండా చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి టీటీడీకి సమన్వయం లేనందువల్ల, సకాలంలో సరైన చర్యలు వాళ్ళు చేపట్టనందువల్లనే ఇది జరిగిందని మాత్రం ఘంటాపథంగా చెప్పగలను. నేను పొద్దున్నే పేపర్లో చూసా, టీటీడీ చైర్మన్ గారు సాధారణ భక్తుల కోసమే మేమున్నాం, వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పాడు. కానీ సాధారణ భక్తులకు సరైన ప్రాధాన్యత లేదని చెప్పి ఇవాళ భక్తులందరూ కూడా చెప్పుకునే ఒక పరిస్థితి వచ్చింది. నిజంగా చెప్పాలంటే వేరే రకంగా వాళ్ళకి నిజంగా ఏదైతే కూపన్స్ అందజేయాలో వాటిని అందజేసి ఉంటే ఈ దుర్ఘటన జరిగిండేది కానే కాదు. కాబట్టి అంటే పోలీసులకు టీటీడీకి సరైన సమన్వయం లేనందువల్ల, సాధారణ భక్తులకు సరైన ప్రాధాన్యత ఇవ్వనందువల్ల మాత్రమే ఈ ఘటన జరిగిందని కూడా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇవాళ ఇలాగూ 12 గంటలకు ముఖ్యమంత్రి గారు రాబోతూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఈ ఘటన పైన సమగ్రమైన విచారణ చేయించాలి. ల్యాప్సెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఇప్పుడే కాదు, తిరుపతి అనేది ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం కాబట్టి వేలాది మంది భక్తులు ప్రతిసారి వస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడ ల్యాప్స్ జరిగింది, దానికి ఎవరు బాధ్యులు గుర్తించాలి, కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ఎవరైతే ట్రీట్మెంట్ పొందారో, ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సరే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. ల్యాబ్స్ మాత్రం స్పష్టంగా కనపడతా ఉంది. అసలు మీ పోలీసులు లేకుండా టీటీడీ వాళ్ళు లేకపోయినా కూడా ఇది జరిగిండేది కాదు. వాళ్ళందరి బంధుల దొడ్లు వేసినట్లు వాళ్ళందరూ వేయడము, గేట్లు వేయడము, గేట్లు ఒకసారి తీయడము, వాళ్ళంతా ఇదంతా జరగకుండా ఉన్నా కూడా ఇంతమంది 6 మంది చనిపోయి ఉండేవాళ్ళు కాదు. దీన్ని పూర్తిగా తప్పుపడతా ఉన్నాం. సమగ్రమైన విచారణ జరిపించాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. భక్తులకు వైకుంఠ వాసుని దర్శనం కల్పించాల్సిన సాక్షాత్ టీటీడీనే కౌంటర్ల వద్ద భద్రత వహించడంలో విఫలమై భక్తుల ప్రాణాలు పోవటానికి కారకులయ్యారని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నేతలు ఆరోపణలు చేశారు. టీటీడీ మరియు పోలీసు శాఖ నిర్లక్ష్య వైఖరికి ప్రతిఫలంగా క్యూ లైన్లో చనిపోయిన వారికి శాశ్వత ఉద్యోగం, అలాగే ₹1 కోటి ప్రాణ నష్టపరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. కాబట్టి ఇప్పటికైనా కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ యొక్క ఘటన పైన ఖచ్చితంగా సిబిఐ విచారణ చేపట్టాలి, సిట్ విచారణ చేపట్టాలి. అక్కడ అధికారులు ఎవరైతే కనుక నిర్లక్ష్యంతో ఉన్నారో వాళ్ళందరి పైన చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ ఘటనకు బాధ్యులైన వారికి ఖచ్చితంగా శిక్ష పడాలో చూడాలి. ఏదో ఒక సినిమాలో హీరో వెళ్ళాడని చెప్పి ఆయన మీద ఈరోజు కేసు పెట్టారు. ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి? ఇక్కడ ఎందుకు పెట్టలేకపోతున్నారు? అంటే మీ ప్రభుత్వం అనా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది. ఎంతమంది భక్తుల్ని కూడా శివాని భక్తులను చంపేస్తూ కూడా కేసు పెట్టలేరా? ఎందుకు ఆ నైతిక బాధ్యత ఈరోజు తీసుకోలేకపోతారు? అందుకని వీళ్ళ మీద మాకు నమ్మకం లేదు. తక్షణమే ఈ రోజున నిఘా వ్యవస్థ మొత్తం కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఛేదించాలి. అందులో మహిళ కూడా చనిపోవడం జరిగింది.
అలాగే పురుషులు ఉన్నారు. ఇప్పటికి చంద్రకాంతులందరూ కూడా ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. చనిపోయిన కుటుంబానికి శాశ్వత ఉద్యోగం కల్పించాలి, అలాగే ₹1 కోటి నష్టపరిహారం కల్పించాలి. తక్షణం ఎవరైతే చంద్రకాంతున్నారో వాళ్ళకందరూ కూడా మెరుగైన వైద్యం అందించాలి. అవసరమైతే విదేశాల నుంచి కూడా తీసుకొచ్చి ఇంకొక భక్తుడు కూడా ఇట్లాంటి జరగకుండా ఖచ్చితంగా వైద్యం అందించి ఆ యొక్క కొట్టుమిట్టాడుతూ కొన్న ఊపిరితో కూడా ప్రాణాల మీద కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ యొక్క చంద్రకాంతులకు కూడా న్యాయం చేయలేకపోతే కనుక ఈ యొక్క పాలక మండలిని రద్దు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒక రాజకీయ నాయకుడు నిన్న చూడండి, నరేంద్ర మోడీ గారు వస్తే రాష్ట్ర ప్రభుత్వం లక్షల జనాల్ని తోలి అక్కడ వేల మందిని భద్రత కల్పించినారు. అంటే ఈ భక్తులు డబ్బు ఇవ్వరనే, ఉండిలో డబ్బు తక్కువ వేస్తారనే, అంటే వారి యొక్క నిర్లక్ష్యమా? సామాన్య భక్తుడు భగవంతుడి దృష్టిలో భగవంతుడికి ఎంతో పరమ భక్తుడు, కానీ ప్రభుత్వ పరిపాలకులు ఎందుకు కనపడట్లేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి అసంఘటిత కార్యక్రమాలు ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఎన్నో కార్యాచరణలు చేపట్టాలని చెప్పేసి, భక్తులకు మంచి చికిత్స అందించాలని చెప్పేసి నేను మరీ అధికారుల్ని ప్రార్థిస్తూ కోరుతున్నాను. టీటీడీ బోర్డు కూడా వాళ్ళ పర్యవేక్షణ ఎక్కడ కనపడలేదు. కేవలం వాళ్ళ వ్యక్తిగత కార్యకలాపాలకి వాటికి వినియోగించుకుంటున్నారు. కానీ ఆ టీటీడీ బోర్డు మెంబర్ అనే పదవిని భక్తులు ఇన్ని కౌంటర్లు పెట్టారు, మనం వెళ్ళి పర్యవేక్షిస్తామని ఏ ఒక్క సభ్యుడు కానీ దాన్ని పట్టించుకున్న పాపాలు పోలేదు. ఇదే షాపింగ్ కాంప్లెక్స్ అయితే తగిన సెక్యూరిటీ ఉంటుంది దేవస్థానంలో. ఈరోజు లక్షల మంది నరేంద్ర మోడీ గారి సభకి సెక్యూరిటీ ఇచ్చి అక్కడ ఎలాంటి సమస్య లేకుండా చూసిన వాళ్ళు భక్తులకు ఎందుకు భద్రత కల్పించలేకపోయినారు? అంటే సెక్యూరిటీ ఫోర్స్ అంతా లేదనా, లేదా ఉన్న ఫోర్స్ అంతా మోడీ గారి సభకు తరలించారనా? దీని మీద మేము తీవ్రంగా స్పందిస్తున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇందుకు బాధ్యులైన సెక్యూరిటీ ఆఫీసర్, పోలీస్ డిపార్ట్మెంటు, స్థానికంగా ముఖ్యంగా ఈఓ, అడిషనల్ ఈఓ, వీళ్ళందరూ ఎస్పీ గారు మొదలుకొని అందరూ బాధ్యత వహించాలి. దీనికి వీరిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమ్ ఆద్మీ పార్టీని డిమాండ్ చేస్తూ, చనిపోయిన వారికి దేవస్థానంలో ఉద్యోగం కల్పించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. తిరుచనూరు జెడ్పీ హైస్కూల్ వద్ద గల శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధ ఆలయమైన శ్రీ శ్రీనివాస ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారి ఆలయ ఏఈఓ దేవరాజులు సూపర్నియన్ శ్రీవాణి మాట్లాడుతూ, శ్రీ శ్రీనివాస స్వామి ఆలయంలో జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాన్ని వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం వరకు వైకుంఠ ద్వార దర్శనం అనుమతిస్తారని అన్నారు. అలాగే ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీహరి, ఆలయ ఇన్ఛార్జ్ సంగమేష్, ఆలయ సిబ్బంది శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీనివాస ఆలయానికి వచ్చే యాత్రికులందరికీ క్యూ లైన్లు, నీటి వసతి, అన్నప్రసాద వసతి అన్ని సౌకర్యాలు కల్పించబడినది. వచ్చే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. 10/1/2025 వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ శ్రీనివాస ఆలయం నందు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లన్నీ అరేంజ్ చేస్తాము. భక్తుల సౌకర్యార్థం తాగునీటి సౌకర్యము, క్యూ లైన్లు, అన్నప్రసాదాలు నిరంతరము మా ఏకాంత సేవ ముగి వరకు ఇచ్చుటకు చర్యలు తీసుకున్నాము. అలానే డిపిపి అన్నమాచార్య ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేశాము. శ్రీనివాస ఆలయం నందు ఉత్తర ద్వార దర్శనము కల్పించబడింది. భక్తులందరూ ఈ ఉత్తర ద్వార దర్శనము ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. అందరూ శ్రీనివాస స్వామిని దర్శించుకొని ఉత్తర ద్వారమున స్వామి కృపకు పాత్రలవుతారని కోరుకొనుచున్నాము. ఓం నమో వెంకటేశ్వర. తిరుమల తిరుపతి దేవస్థానముల అనుబంధ ఆలయమైన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వెలసినటువంటి శ్రీ శ్రీనివాస స్వామి ఆలయమునందు ధనుర్మాసం పురస్కరించుకొని 10/1/2025 సంవత్సరమునందు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానముల వారు అంగరంగ వైభవముగా స్వామివారికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఉదయాన్నే ఆ వైకుంఠ ఏకాదశి రోజు ప్రాతకాలమున స్వామివారికి సుప్రభాత సేవతో మేలుకొలిపి
అభిషేకాది కార్యక్రమాలన్నీ అయిన తరువాత ఉదయాన్నే 6 గంటల సమయమున స్వామివారు ఆలయ ప్రదక్షిణముగా ఉత్తర ద్వారమునకు వేంచేసి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తారు. కావున స్వామివారి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి విచ్చేసి స్వామివారు తీర్థ ప్రసాదములను స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరని కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో విషాదం, బాధాకరం. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం 25 లక్షలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. సంఘటనపై పూర్తి విచారణ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటాం వెల్లడించిన మంత్రుల బృందం. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి బుద్ధి రాలేదు, శవ రాజకీయాలు చేస్తున్నాడు, మండిపడ్డ కూటమి నాయకులు. భక్తుల రద్దీని అంచనా వేయటంలో టీటీడీ పూర్తిగా వైఫల్యం చెందింది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం అడిగితే ఏకంగా 6 మంది భక్తులను శాశ్వతంగా వైకుంఠానికే పంపించేస్తారా? ఆవేదన వ్యక్తం చేసిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.